కేవలం షుగర్ పేషెంట్స్ కోసం ఒక మ్యాంగో రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదండి, వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. కాకపోతే షుగర్ పెరుగుతుందో ఏమో అన్నట్టు తినరు, భయపడతారు. ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే అంతగా పెరగదండి. దానికోసం ఒక ఫుల్ మ్యాంగోని తీసుకోవాలి. ఈ ఫుల్ మ్యాంగోకి సగం వరకు చెక్కు తీసిన భాగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సగం కట్ చేయాలి. కట్ చేయకముందు చెక్కు తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దీంట్లో అరగంట ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ అండి. ఇవి 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఈ చియా సీడ్స్ హార్ట్కి చాలా మంచిదండి. ఆ తర్వాత 3 టీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. 3-4 అంతే పెరుగు వేసుకోవాలి. టీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాక ఇంట్లో ఏ నట్స్ ఉంటే అవి వేసుకోవాలండి. కాజు, పిస్తా, బాదం, ఇంకా పంకిన్ సీడ్స్, కర్బూజా ఇవన్నీ ఉంటాయి కదా, ఏమున్నా వేసుకోవాలి. బాదం పెద్దగా ఉంటుంది కాబట్టి అలాగే వేస్తే బాగోదు అన్నట్టు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కాజు కూడా సగం కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకోవాలండి. ఇవి మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే మధ్య మధ్య తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, రెసిపీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే షుగర్ అంతగా పెరగదండి. కాకపోతే మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. డే బై డే కూడా తినొచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అంతేనండి, హెల్తీగా, టేస్టీగా, ఈజీగా చేసుకునే మ్యాంగో రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి రెసిపీ.